రజనీకాంత్కి ప్రత్యేకంగా విషెస్ చెప్తూ లోకేష్ ట్వీట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? లోకేష్ అంటే లోకేష్ కనకరాజు కాదు, ఆయన కూలీ డైరెక్టర్ కదా, ఆయన సినిమాలో హీరోకి ఆయన ట్వీట్ చేసాడు అంటారేమో. ఆ లోకేష్ కాదు, నారా లోకేష్. ప్రత్యేకంగా రజనీకాంత్ సినిమా కోసం ట్వీట్ చేయడాన్ని తెలుగు వాళ్ళంతా స్పెషల్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? టీడీపీలో అంతర్గతంగా ఉండే ఫ్రిక్షన్ ని, ఒక విధమైన యాంగ్జైటీని ఈ ట్వీట్ మరోసారి బయటపెట్టిందా? అలాంటి మాట ఎందుకు వస్తుందంటే, రజనీకాంత్ కూలీకి పోటీగా ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ అవుతుంది. మరి తారక్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో ప్రత్యేకంగా రజనీ కోసం లోకేష్ ట్వీట్ పెట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పైగా రజనీకాంత్ మొన్న మధ్యన టీడీపీకి సపోర్ట్ చేశారు అని కొంతమంది అనుకుంటా ఉన్నారు. కానీ హిస్టరీ తిరిగేస్తే దట్టు ఇది ఆగస్ట్ కదా, ఆగస్ట్ అంటే టీడీపీకి ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందుకని అసలు రజనీకాంత్ చంద్రబాబుకి ఎలాంటి టైంలో ఎలాంటి హెల్ప్ చేశారు అనేది తెలిస్తే అవునా ఇంత సినిమా ఉందా మనకి తెలియలేదే అని అనిపించవచ్చు.